వెల్కమ్ బ్యాక్. నిన్న తెలంగాణ బడ్జెట్ 3,24,234 కోట్లతో తెలంగాణ సర్కార్ బడ్జెట్ను ప్రవేశపెట్టింది సభలో. సో ఈ బడ్జెట్కు సంబంధించి ఇది సంక్షేమానికి నవోదయం అంటూ వివిధ పథకాలకు శ్రీకారం చుట్టడం, మరోవైపు గ్యారంటీలకు సంబంధించి కావచ్చు, సంక్షేమం అభివృద్ధి మిళితంగా ఈ బడ్జెట్ ఉంది. డెఫినెట్గా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఈ బడ్జెట్ ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ బడ్జెట్ లెక్కల్లో ఉన్న ఇబ్బందులు సరిదిద్దే పనిలో ఉన్నాం మేము అని చెప్పేసి సర్కార్ అంటోంది. మరోవైపు ఈ బడ్జెట్కు సంబంధించి అటు బడ్జెట్ ప్రతులను చించేసి వాకౌట్ చేసింది బీఆర్ఎస్. మరోవైపు బీజేపీ అంటోంది ఇది ఎండమావి బడ్జెట్ అంటోంది. మరి డిస్కస్ చేద్దాం. గెస్టులు సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ అండ్ బీజేపీ నేతలు. శంకరోళ్ల రవికుమార్ గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి రవికుమార్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. డాక్టర్ సుమిత్ర ఆనంద్ గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు. నమస్తే అండి సుమిత్ర ఆనంద్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి జ్యోత్స్న గారు. నమస్తే అండి. కాంగ్రెస్ సీనియర్ నాయకులు గౌరీ సతీష్ గారు. గౌరీ సతీష్ గారు, గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు ద డిబేట్. గుడ్ మార్నింగ్ మేడం. ఓకే, ముందుగా బీజేపీ వాయిస్ తీసుకుంటాను. రవి గారు, నిన్నటి బడ్జెట్ పైన చెప్పండి. నిన్నటి బడ్జెట్ పైన ఏంటి, ఎండమావి బడ్జెట్ అనడానికి ఉందా? మంచిగా 3,24,000 కోట్లతో బడ్జెట్ పెడితే ఎండమావి బడ్జెట్ అది? నేను ఒక ప్రశ్న, నాకు మామూలుగా ఎవరికైనా వచ్చే ప్రశ్న. 3,07,000 కోట్ల బడ్జెట్ పోయినసారి పెట్టింది. ఆ 3,07,000 కోట్ల బడ్జెట్ ఎంత అప్పు తీసుకొచ్చింది, ఎంత దాని తర్వాత ఆదాయం ఎంత, అంటే రెవెన్యూ మన ఆదాయం ఎంత, దాని తర్వాత దాన్ని ఖర్చు చేసింది ఎంత, అంటే ఏదైతే ఇప్పుడు స్కీమ్లకు కావచ్చు, పథకాలకు కావచ్చు, లేకపోతే శాఖల వారిగా ఏదైతే బడ్జెట్ పెట్టినారో ఆ బడ్జెట్ లాస్ట్ ఇయర్ కూడా పెట్టినారు. ఆ పెట్టిన బడ్జెట్ కి ఖర్చు చేసింది ఎంత, దాని తర్వాత ఖర్చు చేయండి ఎంత, అసలు ఆదాయం ఎంత వచ్చింది, అనుకున్నంత ఆదాయం వచ్చిందా, తగ్గిందా, అప్పులు ఎంతైతే బడ్జెట్ లో పెట్టుకున్నారో అంతే తెచ్చిరా, ఎక్కువ తెచ్చిరా, ఇవన్నీ డీటెయిల్స్ ఎక్కడ లేవు. ఇవన్నీ లేకుండా బడ్జెట్ కానే కాదండి. బడ్జెట్ ఏముందండి, ఇప్పుడు నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, నేను దీనికి కేటాయించుకుంటే సరిపోతుంది, బడ్జెట్ అవుతుంది అది. అట్లా బడ్జెట్ కానే కాదు. మాకొకటే ఒక డౌట్ వస్తుంది. పోయిన సంవత్సరం అయితే బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్ ని అదే పేపర్లను తీసుకొచ్చి కొంచెం అంకెలు మార్చేసి ఇక్కడ వచ్చి అసెంబ్లీలో వచ్చి చదివేసి వెళ్ళిపోయారు. అక్కడ మండలిలో శ్రీధరబాబు గారు చదివేసి వెళ్ళిపోయారు. అంతే తప్పితే దీనికి పెద్దగా తేడా ఏమీ లేదు. కొన్ని స్కీమ్లు అని చెప్పారు. ఆ స్కీములు కూడా అది ఏం పెద్ద స్కీములు కాదండి, వాటికి పెద్ద ఖర్చు ఏం కాదు. అట్లనే మన అప్పులు ఏదున్నాయో, ఈసారి అప్పులు దాదాపు 1,00,000 కోట్ల అప్పులు తెస్తున్నట్టుగా పెట్టుకున్నారు. మరి ఆదాయం తగ్గిందా రాష్ట్రానికి? ఆదాయం తగ్గితే ఎందుకు ఆదాయం తగ్గింది? ఆదాయం పెంచడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఏంటి? ఆదాయం అసలు పెంచడానికి ఓన్లీ భూముల అమ్మకమేనా, లేకపోతే వేరే ఏదైనా మార్గాలు అన్వేషిస్తున్నారా? ఏ విధంగా ఆదాయం తగ్గింది? రెవెన్యూ ఆదాయం తగ్గిందా, లేకపోతే ఇంకొక ఆదాయం ఏదైనా తగ్గిందా? ఏ విధంగా ఆదాయం పెంచుతారు? ఇవన్నీ వివరాలు ఎక్కడ లేవు, అర్థం కావట్లేదు. అసలు ఈ బడ్జెట్ ఎందుకు అంతా అంకెల గారడి, మొత్తంగా అంకెల గారడి తప్పితే ఏమీ లేదు. మొత్తానికి ఈ యొక్క బడ్జెట్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం చెప్పదలుచుకుంది ఏంటంటే, మా దగ్గర డబ్బులు లేవు, మేము ఆదాయం పెంచలేదు. కేవలం ఇప్పుడు మూసి అని చెప్పేసి ఇంతగా కొట్లాడుతున్నారంటే, మూసికి వీళ్ళు పెట్టుకున్న బడ్జెట్ ఎంత తెలుసా అండి? కేవలం 1,100 కోట్ల రూపాయలు. 1,100 కోట్లతో మరి మూసి ప్రక్షాళన అవుతుందా? మూసి ప్రక్షాళన అవుతుందా? సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందండి 3,800 కోట్ల రూపాయలు. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది మూసి ప్రక్షాళన కోసం. సెంట్రల్ గవర్నమెంట్ 3,800 కోట్లు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం కేవలం 1,100 కోట్లు పెట్టుకుంటే ఈ యొక్క ప్రభుత్వం యొక్క విధానాలను మేము ప్రశ్నించాలో వద్దా? ఎందుకు అంత పెద్ద మాటలు మాట్లాడారు? అన్ని ఇళ్లకు నోటీసులు పంపించారు, కొన్ని వందల అపార్ట్మెంట్లకు నోటీసులు పంపించారు. వాటికి నష్టపరిహారం చెల్లించాలన్నా కూడా కొన్ని వేల కోట్లు కావాలి. మరి కేవలం 1,100 కోట్లతో మరి ఏం చేస్తారు మీరు? అంటే వాటికి కూడా అప్పులు తీసుకొచ్చి ఆ అప్పులతో ఈ యొక్క ఇళ్లను కూలగొడతారనమాట. అప్పులతో ఈ యొక్క వీళ్ళ పేదల ఇళ్లను ఖాళీ చేస్తారనమాట. అప్పులతో పేదల భూములని ఖాళీ చేస్తారనమాట. అప్పుతో మూసిని మురుగుని సాఫ్ చేస్తారనమాట. ఏందండి బడ్జెట్ ఇదేనా? డబ్బులు లేనప్పుడు ఇప్పుడు ఈసారి బీమాకు సంబంధించి కాస్త ఫోకస్ పెట్టారు అని అనిపించింది. మీ ఒపీనియన్ ఏంటి? బీమా ప్రతి కుటుంబానికి 5 లక్షల బీమా అని, అదే ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు ఆరోగ్య భద్రత, ప్రమాద బీమాలు,
జోషా గారు, నేను 18 సంవత్సరాలు నేను బ్యాంక్స్ లో ఇన్సూరెన్స్ కంపెనీస్ లో జాబ్ చేశాను. నేను ఇన్సూరెన్స్ లో లైసెన్స్ చేయడం ఫెలోషిప్ నాది. ఆ, నేను ఇన్సూరెన్స్ గురించి నాకున్నంత అవగాహన నాకు తెలిసి అంటే పాలిటిక్స్ లో పెద్దగా ఉండకపోవచ్చు. 5 లక్షల బీమాకు ఎంతైతే తెలుసా అంటే 100 రూపాయలు అవుతుంది. 100 రూపాయల రూపాయి అవుతుంది 5 లక్షల బీమా కుటుంబానికి ఇవ్వడానికి. ఇంకోటి ఆ ఎంప్లాయీస్ కి హెల్త్ స్కీమ్ క్యాష్లెస్ పెట్టినారు. క్యాష్లెస్ స్కీమ్ అని చెప్పినారు. క్యాష్లెస్ కి పెద్ద డబ్బులు కావు. క్యాష్లెస్ కి అదే ఇన్సూరెన్స్ అమౌంట్ అయితే పే చేస్తారో అంతే అమౌంట్ పే చేస్తే ఇన్సూరెన్స్ కంపెనీస్ అంటే క్లెయిమ్ చేసుకునే వాటికి అంటే ముందు మనం కట్టి క్లెయిమ్ చేసే వాటికి ఎక్కువ అవుతుంది, క్యాష్లెస్ వాటికి తక్కువ అవుతుంది. డైరెక్ట్ క్యాష్లెస్ వాటికి ఏమవుతుందంటే వీళ్ళు ముందే డబ్బులు కట్టకుండా డైరెక్ట్ హాస్పిటల్స్ బిల్స్ అన్ని కూడా ముందు డైరెక్ట్ గవర్నమెంట్ నుంచి క్లెయిమ్, ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి క్లెయిమ్ చేస్తాయి అంతే. పెద్దగా తేడా ఏం కాదు. అదే పెద్ద స్కీమ్ కాదు, అదే పథకం కాదు. ఈ 5 లక్షల బీమా కూడా పెద్ద స్కీమ్ ఏం కాదు, అదే పథకం కాదు. ఇంత ముందు అదే రైతు బంధు, రైతు భరోసా ఏదో ఉండే కదా కేసీఆర్ టైంలో, అదే ఇస్తుండొచ్చు. అంతేగాని పెద్దగా కొత్త స్కీములు ఏం కాదు ఇవి. కొత్తగా వర్కౌట్ అయ్యే స్కీమ్స్ ఏం కాదు. ఇన్సూరెన్స్ ఏముందని మీరు 100 రూపాయలు కట్టండి, మీకు 10 లక్షల బీమా ఇస్తా. నేను 100 రూపాయలు కట్టండి, 10 లక్షల బీమా ఇస్తా. జీవిత బీమానే కదా అక్కడ రాసింది, జీవిత బీమా నేను కూడా ఇస్తా. అట్లా కాదు కదా కావాల్సింది. మీరు స్కీమ్ పెడితే ఏ విధంగా ఉండాలంటే ఆ యొక్క కుటుంబానికి ఆర్థిక స్వావలంబన జరగాల. ఆర్థిక స్వావలంబన అంటే ఏంటి? ఏదైనా కుటుంబము ఆర్థికంగా ఏ విధంగా చితికిపోతుంది, ఏ విధంగా నష్టపోతుంది అంటే అనుకోని సంఘటనల ద్వారా. అనుకోని సంఘటన అంటే యాక్సిడెంట్స్ కావచ్చు, లేదా ఏదైనా అనుకోని డిసీజ్ రోగాలు కావచ్చు వచ్చినప్పుడు హాస్పిటల్స్ లో జాయిన్ అవుతే హాస్పిటల్స్ లో దాదాపు 10 లక్షలు 20 లక్షలు ఆ ట్రీట్మెంట్ కోసం జరుగుతుంది. ఆ 10 లక్షలు 20 లక్షల రూపాయలు ఆ కుటుంబం భరించలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే ఆ కుటుంబం అప్పుల పాలయ్యి ఆస్తులు అమ్ముకొని ఆ కుటుంబం మళ్ళీ వెనక్కి వెళ్తుంది, పేదరికంలోకి వెళ్ళిపోతుంది. ఆ పేదరికంలోకి వెళ్ళిపోవడం ద్వారా మనము సమాజంలో పేదరికాన్ని పెంచినట్టు అవుతుంది. దాన్ని ఆపడానికి మీరు అటువంటి స్కీమ్స్ పెట్టాలి. ఉదాహరణకు ఆరోగ్యశ్రీ స్కీమ్ ఉందండి, లేదా మన ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ఉన్నది. ఆయుష్మాన్ భారత్ కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు. ఆయుష్మాన్ భారత్ బెటర్ స్కీమ్ దెన్ ఆరోగ్యశ్రీ, మీకు తెలుసు అనుకుంటా. ఆయుష్మాన్ భారత్ లో ఏమవుతుందంటే మీకు చిన్న రోగం వచ్చినా జ్వరం వచ్చినా కూడా మీరు అంటే రవి గారు ఆయుష్మాన్ భారత్ కు సంబంధించి ఆరోగ్యశ్రీ ఉంటే ఇంకా ఆరోగ్యశ్రీలోనే కాస్త ఏమంటారు ఫైనాన్షియల్ పొజిషన్ కొద్దిగా అటో ఇటో బెటర్ గా ఉన్న వాళ్ళు కూడా ఆరోగ్యశ్రీలో చేయించుకోగలరు. కానీ ఆయుష్మాన్ భారత్ కు సంబంధించిన ప్రామాణికం అంటే ఆ లిమిటేషన్ కావచ్చు, అట్ ద సేమ్ టైం అర్హత ప్రామాణికాలు కావచ్చు కాస్త తక్కువ ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో కవర్ అయినట్టు అందులో కవర్ అయ్యేది లేదు. అంటే అఫ్కోర్స్ సెంట్రల్ స్కీమ్ కాబట్టి మీరు బీజేపీ కాబట్టి ఆయుష్మాన్ భారత్ అని అనొచ్చు, బట్ 2 బెటర్ స్కీమ్లు అని చెప్పాలి. కానీ ఆరోగ్యశ్రీ కంటే ఆయుష్మాన్ అనేది కరెక్ట్ అనేది నాకు అనిపించట్లేదు. అంటే అవి 2 చదివాను కాబట్టి నేను చెప్తున్నా. ఏమండి మీకు ఇప్పుడు డెంగ్యూ వచ్చింది అనుకోండి, ఆరోగ్యశ్రీలో కవర్ అవ్వదు. డెంగ్యూ జ్వరం కావచ్చు, టైఫాయిడ్ జ్వరం కావచ్చు, మలేరియా లాంటి జ్వరాలు కావచ్చు, మీకు ఆరోగ్యశ్రీలో కవర్ కావాలి. ఇప్పుడు చూడండి, ఒక 2 నెలలు అయితే సీజన్ వస్తుంది, వర్షాలు పడే సీజన్ వస్తుంది. పిల్లలు తొందరగా ఈ జ్వరాలకు గురవుతారు. డెంగ్యూ, మలేరియా ఇట్లాంటి జ్వరాలు వస్తాయి. పిల్లలు హాస్పిటల్ కు పోతే మినిమం 50,000 నుంచి 1,00,000 2 లక్షల బిల్ అవుతుంది. అది ఆరోగ్యశ్రీలో కవర్ అవుతుందా? కవర్ కాదు. ఆ కుటుంబం సంవత్సరం మొత్తం కష్టపడి సంపాదించిన డబ్బు అక్కడ పోతుంది. అంటే ఒక సంవత్సరం ఆ కుటుంబం వెనక్కి పోయినట్టు. మీరు ఒక్కసారి లెక్కలేసుకోండి, ఎన్ని కుటుంబాల్లో ఇటువంటి బిల్స్ ఇటువంటి రోగాలు వస్తాయి, ఎన్ని కుటుంబాలు మళ్ళీ వెనక్కి పోతాయి అనేది ఒక్కసారి ఆలోచించండి. ఆరోగ్యశ్రీ అటువంటి రోగాలకు కవర్ కానప్పుడు ఆరోగ్యశ్రీ ఉండే లాభం కేవలం మేజర్ డిసీజెస్ అంటే మన ఏదైతే మేజర్ ఆర్గాన్స్ ఉన్నాయో ఒంట్లో, ఆ మేజర్ ఆర్గాన్ కి సంబంధించినటువంటి రోగాలు వస్తేనే, అంటే న్యూరాలజీ అంటే బ్రెయిన్ కి సంబంధించి, కిడ్నీ సంబంధించి, గుండెకి సంబంధించి, లివర్ సంబంధించిన రోగాలు వస్తేనే తప్ప ఆరోగ్యశ్రీ కవర్ చేయండి. అందులో కూడా మళ్ళీ ఆ బిల్స్ ఎవరు ఇస్తలేరు కదా. ఆరోగ్యశ్రీ కూడా లిమిటేషన్స్ పెట్టుకుంటారు. ఓన్లీ నిమ్స్ లో ఇస్తున్నారు ఆరోగ్యశ్రీ కవరేజ్. ఆ నిమ్స్ లో కూడా నెలకు 1000 కేసులో 1,100 కేసులో లిమిట్ పెట్టుకున్నారు. ఆ 1000-1,100 కేసులు లిమిట్ అయిపోయిన తర్వాత వచ్చే పేషెంట్లకి ఆరోగ్యశ్రీ కూడా కవర్ చేయట్లేదు. అటువంటిప్పుడు ఎందుకంటే ఆరోగ్యశ్రీ ఉండి, నేను ఇంకో విషయం కూడా చెప్తున్నా మేడం, ఇప్పుడు ఏదైనా కుటుంబంలో ఏదైనా అయితే రవి గారు ఇంప్లిమెంటేషన్ కు సంబంధించి అది బాగా ఇంప్లిమెంట్ చెయ్యాలి, ఇది కరెక్ట్ ఏమో. కానీ ఆరోగ్యశ్రీ అనేది బెటర్ స్కీమ్. అంటే కొన్ని చోట్ల వస్తుంది, కొన్ని చోట్ల ఇవ్వట్లేదు, బకాయి ఉండడం వల్ల ఆగింది, ఇవి ఒక లెక్క ఉంటే ఓవరాల్ గా ఆరోగ్యశ్రీ అనేది మంచి స్కీమే కదా, కాదా? ఓవరాల్ గా ఆరోగ్యశ్రీ మంచి స్కీమ్ ఏదైనా, అందుకే ఆరోగ్యశ్రీ నేను అవాయిడ్ చేయలేదు. ఆరోగ్యశ్రీ అండ్ నేను 2 చెప్పా, ఆయుష్మాన్ భారత్, ఆరోగ్యశ్రీ అండ్ ఆయుష్మాన్ భారత్ 2 కలిపే చెప్పాను నేను. ఇటువంటి స్కీమ్స్ ని మీరు బలోపేతం చేస్తే బాగుండేదని చెప్పేసి అంటున్నా. ఆరోగ్యశ్రీని బలోపేతం చేస్తే బాగుండేది. ఆయుష్మాన్ భారత్ ని మీరు ఇక్కడ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన ఈ స్కీమ్ కాబట్టి ఆ ప్రామాణికం అయితే ఉన్నదో
అందులో కవర్ అయ్యే కుటుంబం యొక్క ప్రామాణికం ఏతున్నదో ఆ ప్రామాణికాలని మీరు కొంచెం వెసులుబాటు కల్పించండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే కేంద్ర ప్రభుత్వం ఇస్ దేర్. ఇది ఎప్పుడు కేసీఆర్ హయాంలోనే పైలట్ ప్రాజెక్ట్ జరిగింది. ఆ పైలట్ ప్రాజెక్ట్ లోనే చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది ఏంటంటే ఎస్ ఈ యొక్క ప్రామాణికలు అయితే బెటర్. ఇంట్లో స్కూటర్ ఉంటే ఆయుష్మాన్ భారత్ రాదు, ఇంట్లో ఏసీ ఉంటే ఆయుష్మాన్ భారత్ రాదు అనేది ప్రామాణికాలు ఉన్నాయో వాటిని కొంచెం మీరు వెసులుబాటు కల్పించాలా, అట్లీస్ట్ తెలంగాణ రాష్ట్రానికి కావచ్చు లేకపోతే దక్షిణాది రాష్ట్రాలకు అని చెప్పేసి కొంచెం మనం అడిగింటే అప్పుడే కేంద్ర ప్రభుత్వం కన్సిడర్ చేసేది. ఇప్పుడు కూడా అవకాశం ఉన్నది. ఇప్పటికీ కూడా రవి గారు ఇదొక విషయం మాత్రం, అంటే దేశం మొత్తం అమలవుతుంటే మా వరకే పర్టికులర్ గా చూడడం అంటే ఏ అంశాన్ని అయినా కూడా కేంద్రం అలా చూసేటువంటి ఛాన్సెస్ చాలా చాలా తక్కువ. ఒక దక్షిణాది మాత్రం స్కూటర్ ఉన్నా కూడా ఇవ్వండి, ఏసీ ఉన్నా కూడా ఇవ్వండి అంటే మీరు ఒక్కరేనా మాకు అని అడుగుతుంది సెంట్రల్. చాలా సందర్భాల్లో ఈ మాట బీజేపీ నేతలే చెప్పారు, మనం ఒక్కరమేనా అని. కరెక్టే, కానీ నేను ఒక ఉదాహరణ చెప్తా మీకు. పిఎం ఆవాస్ యోజన స్కీమ్ ఉన్నది. పిఎం ఆవాస్ యోజన స్కీమ్ కింద ఇప్పుడు దాంట్లో సడలింపు జరిగింది. ఇప్పుడు అది పెరిగింది. 1,80,000 నుంచి 2,27,000 రూపాయలకు పెరిగింది. ఏ విధంగా పెంచారు? మన వాళ్ళు అడిగిన దానికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి తలసరి ఆదాయం కాదు, పట్టణాలకు గ్రామాలకు ఉన్న వేరియేషన్ ఉన్నది తప్ప మన సౌత్ పెరగడం అన్నటువంటి కాన్సెప్ట్ కాదు. కానీ స్కీమ్ కి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ దాని యొక్క గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే డబ్బు పెంచింది. ఎందుకు పెంచింది అంటే ఎస్ ఇక్కడ తలసరి ఆదాయం వేరు, ఇక్కడ జీవన ప్రమాణాలు వేరు, నార్త్ రాష్ట్రాల్లో జీవన ప్రమాణాలు వేరు. కాబట్టి అది అర్థం చేసుకుని కేంద్ర ప్రభుత్వం పెంచగలిగింది. దాన్ని మీరు ఎఫెక్టివ్ గా ప్రెజెంట్ చేయగలిగారు సెంట్రల్ గవర్నమెంట్. అండ్ సుమిత్రానంద్ గారు, నిన్నటి బడ్జెట్ పైన మీ ఒపీనియన్ ఏంటి? చెవులో పూలు పెట్టారంటున్నారు. బడ్జెట్ చూస్తే మంచి నంబర్సే మాకు కనిపిస్తున్నాయి. కొన్నింటికి సంబంధించి ఈవెన్ 6 గ్యారెంటీలు మీరు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో వాటికి కూడా 50,000 కోట్లు కేటాయించామంటున్నారు. ఏంటి అంటే ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి దేన్నైనా కూడా ఈ విమర్శనాత్మకంగానే మాట్లాడాలన్న కాన్సెప్టా, లేదంటే ఇందులో మీకు నచ్చని విషయం ఏంటి? జ్యోత్స్న గారు, మీకు, గౌరీ సతీష్ గారికి, రవికుమార్ గారికి, హెచ్ఎం టీవీ ప్రేక్షకులకు నమస్తే అండి, శుభోదయం. బడ్జెట్, రాష్ట్ర బడ్జెట్ అంకెల గారడి మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజలను దోఖా చేస్తున్నటువంటి తీరును స్పష్టం చేసిందండి. గత సాంప్రదాయం ఎట్లా ఉన్నదో గాని కాంగ్రెస్ వచ్చిన తర్వాత అయితే ఈ గతంలో ఉన్నటువంటి చేసినటువంటి బడ్జెట్లు ఏవైతే ఉన్నాయో ఏ మేరకు వాళ్ళు ఖర్చు పెట్టగలిగిననే చర్చ ముందు రోజుల్లో జరగాల్సినటువంటి అవసరం ఉన్నది అనేది స్పష్టమవుతా ఉన్నదండి. ఇది ఒక డొల్ల బడ్జెట్ లాగా, ఇది ప్రజలకు అవసరం లేనటువంటి అవసరానికి ఉపయోగపడని బడ్జెట్ లాగా కనిపిస్తా ఉంది. అన్ని వర్గాలను, ఒక వర్గాన్ని అని కాదు, బీసీలను, మహిళలను, లేదా విద్యార్థులను, యువతను ఇట్లానే కాకుండా యావత్ తెలంగాణ సమాజాన్ని, అన్ని వర్గాలని మోసగిస్తున్నటువంటి బడ్జెట్ లాగానే కనిపిస్తా ఉన్నదండి. అంకెల గారడి తప్ప అసలు జరిగిందేమీ లేదు. గతంలో పెట్టినటువంటి బడ్జెట్ లో ఏ మేరకు ఖర్చు పెట్టిండ్రు, ఏ వర్గాలకు ప్రయోజనం చేకూర్చిండ్రు, ఎలాంటి లెక్కలు ఇవ్వలేవు. బీఆర్ఎస్ గా మేము ఇది ప్రజల చెవుల్లో పువ్వు పెట్టేది, మేము చెవుల్లో పువ్వు పెట్టుకున్నామంటే ప్రజల చెవుల్లో పువ్వు పెడుతున్నది కాంగ్రెస్ అని చెప్పడానికే తప్ప ఇంకోటైతే కాదు. ఏ రకంగా చూసినా ఎంత అబద్ధాల బడ్జెట్ అండి, ఎంత అబద్ధాలు మాట్లాడతారు వీళ్ళు. మీకు గత అనేక డిబేట్లలో నేను చెప్తూనే ఉన్నా, ఇప్పటి వరకు రైతులు అమ్మినటువంటి పంటకు సన్న వడ్లకే చెప్పిండ్రండి. ఆ సన్న వడ్లకు, నిరుడు యాసంగి వడ్లకు బోనస్ ఇంతవరకు దిక్కులేదు. ఇప్పుడు అంటారు అన్ని పంటలకు బోనస్ ఇస్తామంటారు. మీరు బాకీ పడి ఉన్నారు. ఇదివరకు మీరు చెప్పినటువంటి సన్న వడ్లకే ఇవ్వలేరు. రైతు భరోసా అదే పరిస్థితి. మేము బంధు కాదు భరోసా ఇస్తామంటారు. 5,000 కాదు, ఎకరానికి 10,000 కాదు 15,000 అంటారు. 15 కాదు 12 అంటారు. ఆ 12 కూడా ఇవ్వకపోతే రుణమాఫీ అంటారు, అది కూడా సమగ్రంగా చేయకపోతే. అన్ని పథకాలు, అటు వ్యవసాయం గాని, ఇటు వైద్యం గాని, ఇటు విద్య గాని, ఇటు మహిళా సంక్షేమం గాని, మహాలక్ష్మికి తగ్గిస్తుంది. మహాలక్ష్మికి ఏ రకంగా ఈ ఉచిత బస్సు ఒక్కటే పూర్తిగా ప్రయోజనకారి కాగలదో చెప్పగలరా? ఆ పథకం అందరూ మహిళలు ఉపయోగించుకుంటున్నారా? మీరు అందరి మహిళలకు చెప్పినటువంటి ఆ 2,500 నెల ఇస్తామన్న 2,500 ఇస్తే దాదాపుగా ఈ బడుగుల ఏదైతే దారిద్ర్య రేఖకు దిగువనున్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మేలు జరుగుతుంది కదా. ఇట్లాంటి పథకాలు, అందరికీ మేలు చేసేటువంటి పథకాలను పక్కన పెట్టి ఇప్పుడు
సాధారణంగా రాజుగారి దేవతా వస్త్రాలు అని చెప్తా ఉంటారు. ఇక్కడ కాంగ్రెస్ దేవతా వస్త్రాలు కట్టుకోలేదండి. ప్రజలకు దేవతా వస్త్రాలు కట్టాలని చూస్తుంది. ప్రజలకు దేవతా వస్త్రాలు కట్టి మేము మీకు బ్రహ్మాండమైన పట్టు పీతాంబరాలు కట్టిస్తున్నామని చెప్పాలనే ప్రయత్నం చేస్తున్నట్టు కనపడతా ఉంది ఇట్లాంటి బడ్జెట్. ఇది ఏ రకంగా చూసినా ప్రజలకు ప్రయోజనకారి కాదు, అన్ని వర్గాలను విస్మరించినటువంటి బడ్జెటే తప్ప పేరు గొప్ప ఊరు దిబ్బ లాంటి బడ్జెటేనండి. ఇక బీజేపీ విషయానికి వస్తే ఎంతసేపు వాళ్ళ పథకాల ప్రచారం చేసుకోవడానికే వాళ్ళు డిబేట్లను ఉపయోగించుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇందాక ఆయుష్మాన్ భారత్ గురించి చెప్తారు. అందని ద్రాక్ష లాంటి పథకాలు అన్ని రాష్ట్రాలకు ఉన్నటువంటి పథకాలు ప్రత్యేకించి తెలంగాణకు మేలు చేసేది ఏమీ లేదు. రాష్ట్రమే ఏదైనా ప్రజలకు చేయాలి ప్రత్యక్షంగా. ఇక ఇప్పుడు ఈ బీమా గురించి చెప్తున్నారు. కేసీఆర్ గారు ఏదైతే రైతు బీమా ప్రవేశపెట్టినరో దానికన్నా ముందు రైతు ఆర్థికంగా నిలదొక్కునే విధంగా వ్యవసాయ ఇప్పుడు సుమిత్ర గారు రుణమాఫీకి సంబంధించి అంటే ఏదైంది, ఎంత అయింది, ఈ లెక్కలు తర్వాత క్లియర్ గా చూడాల్సిన అవసరం ఉన్నా కూడా రుణమాఫీ అనేటువంటి ఒక కాన్సెప్ట్ అవుతుందా లేదా అన్న విషయం నుంచి చేశారు. అంటే అది ఎంతమందికి చేశారు ఏంటి అనేది వాళ్ళు తర్వాత క్లియర్గా లెక్కలు చెప్తే అర్థమవుతుంది. బట్ ఒకసారి అయితే రుణమాఫీ అనేది జరిగింది. సో బీఆర్ఎస్ హయాంలో కూడా చెప్పండి మీరు బీఆర్ఎస్ హయాంలో రుణమాఫీ జరిగింది. ₹1,00,000 వరకు రుణమాఫీ విడతల వారీగా జరిగింది. వీళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు వినాలి రవికుమార్ గారు, మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. రుణమాఫీ జరిగింది. రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్పిండ్రు. కేసీఆర్ గారు ₹1,00,000 రుణమాఫీ చేయగలిగారు, ఒకటి సుమిత్ర గారు 2 లక్షలు చేస్తాము అని చెప్పిండ్రు. దానికోసం 40,000 రేవంత్ గారు ఏం చెప్పారు, మీరు మీ హయాంలో మీరు చేసిన రుణమాఫీ 28,000 కోట్లు అన్నారు. వాళ్ళు వచ్చిన వెంటనే చేసినటువంటి దానికి సంబంధించి యాక్చువల్గా వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నది ఒకటి, ఆ తర్వాత 22,000 21,000 ఓవరాల్గా అయింది 17,000 కోట్ల వరకు చేశారు అని అన్నారు. కానీ అంటే ఈ అనౌన్స్మెంట్ అంటే మొత్తం జరక్క ముందు చేసినటువంటి వాళ్ళ ప్రకటనలో 21,000 కోట్ల వరకు అంటే టోటల్గా రుణమాఫీ చేసేస్తాం మేము అని చెప్పినటువంటి మాట. సో అయిపోయిన తర్వాత అది 17,000-16,000 కోట్ల వరకే జరిగినట్టు ఉన్నది. బట్ అయినా కూడా వచ్చినటువంటి ఒక 1 year 2 yearsలోనే వాళ్ళు చేసినటువంటి రుణమాఫీ 17,000 కోట్లే అని అనుకుంటే ఉన్న ఓవరాల్ పీరియడ్లో మీరు చేసింది 28,000 కోట్లు. రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఏం చెప్పిండండి, 40,000 కోట్లు అవసరమైతే 2 లక్షల రుణమాఫీకి ఎట్లా చేయగలుగుతారంటే ఒక 6 నెలలు కడుపు కట్టుకుంటే, ఒక 6 నెలలు అవినీతికి పాల్పడకపోతే ఎడమ చేయితో చెల్లించగలుగుతా అని చెప్పిండ్రు. నిజాయితీ గల మోసగాడని మా కేటీఆర్ గారు అందుకే అంటారు. కడుపు కట్టుకుంటే అవినీతికి పాల్పడకపోతే ఎడమ చేతితో చెల్లించగలుగుతా అన్నారు. ఎటువైనా 40,000 కోట్లు ఒకటండి. ఓవరాల్ గా రుణమాఫీ ఒక్క అంశమే కాదండి, రైతులకు ఎంత ఇవ్వగలిగినరు, రైతులను ఎంత ముంచిండ్రు, ఇచ్చింది ఎంత, ముంచింది ఎంత, ఈ లెక్కలు చూడాల్సినటువంటి అవసరం లేదా? ఎన్ని రైతు భరోసాలు ముంచిండ్రు, ఎంత బోనస్ ఎగవేసిండ్రు, ఈ లెక్కలు చూడాల్సిన అవసరం లేదా? యాసంగి పంటకు అసలు అమ్మాలా ప్రభుత్వానికని రైతులు భయపడే పరిస్థితులు ఎందుకు రాష్ట్రంలో ఉండాలి? వాళ్ళు ఏం చేయాలి? అమ్మకపోతే ఏం చేయాలి? ఆ ధాన్యాన్ని ఏం చేసుకోవాలి? ఇట్లాంటి పరిస్థితులు, ఒక భయానకమైనటువంటి అనుమానాస్పద పరిస్థితులు రైతుల ముందు ఎందుకు ఉండాలి? ఇక కేసీఆర్ గారు ఏదైతే బీమా ప్రవేశపెట్టిన రైతులకు, అంతకన్నా ముందు నేను అదే చెప్పబోతున్నాను, మధ్యలో మీరు ప్రశ్నించిండ్రు. వాళ్లకు అన్ని రకాలుగా వ్యవసాయకంగా స్థిరీకరణ చేసి ఆర్థికంగా రైతులు నిలదొక్కునే విధంగా చేసి ఏ కారణంగానన్నా ఆ రైతు ఏ కారణంగా చనిపోయినా ఆ రైతుకు 5 లక్షల బీమా ఇచ్చిండ్రు. ఓకే, అది మంచి పథకం. ఇప్పుడు ప్రజలందరికి కూడా బీమా అంటున్నారు. సరే, ఏదైతే బతికున్నప్పుడు రైతుకు చేసిండ్రో కేసీఆర్ గారు, అట్లాగే ప్రజలందరికి కూడా బతికున్నప్పుడు మీరేం చేస్తారో చెయ్యండి. మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను అమలు చేయండి. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగేలాగా చూడండి, భద్రతనివ్వండి. చనిపోయిన తర్వాత ఇచ్చే బీమా ఓకే కొనసాగించండి, మంచిది. ఒక్క నిమిషం అండి.
ఒక్క నిమిషం. ఏదైతే ఉద్యోగులకు 5 డిఏలు బకాయి ఉన్నారు, మీరు చెల్లించండి. 3 డిఏలు బకాయి ఉంటే మీరు ఏం చెప్పిండ్రు, మేము రాగానే క్లియర్ చేస్తాం, పిఆర్సీ చేస్తాం అంటారు. దానికి సంబంధించి బడ్జెట్లో ఏమి ప్రస్తావనే లేదు కదా. అలాగే 10,000 కోట్లు 12,000 కోట్లు పదవీ విరమణ పొందినటువంటి ఉద్యోగులకు 30-40 సంవత్సరాల సేవలు అందించి రెక్కలుడిగినటువంటి వాళ్లకు ఇవ్వాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన చర్చనే బడ్జెట్ లో ఉండదు. మీరు పెట్టినటువంటి 3,24,000 పైచిలకు అట్లాంటి బడ్జెట్ లో మీరు ఈ మాత్రం ఒక 10-12,000 కోట్లు వాళ్ళకి ఎందుకు కేటాయించకూడదు? ఈ 2 సంవత్సరాల్లో వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వాళ్ళ బకాయిలు ఎంతకాలం కొనసాగాలి? ఇది పద్ధతి కాదు కదా. ప్రజలకు మీరు చెల్లించాల్సినటువంటి, మీరు బాకీ పడ్డటువంటివి, ఇటు విద్యార్థులకు బాకీ పడ్డారు, ఎక్కడో ఇటు చాలా సందర్భాలు ఉట్టి కూడా వీళ్ళకి అందదు, ఈ ఉట్టి కూడా అందదు. ప్రజలకు స్వర్గాన్ని దించి ఇస్తామని చెప్తా ఉంటారు, దేవతా వస్త్రాలు కట్టించి చెప్తామని చెప్తా ఉంటారు. ఇప్పుడు సుమిత్ర గారు, ఈ బకాయిలకు సంబంధించి అంటే విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి రియంబర్స్మెంట్ గురించి, కాలేజీలకు చెల్లించాల్సినటువంటి వాటి గురించి, ఈవెన్ మీ హయాంలో కొన్ని బకాయిలు పెట్టిపోయారు, వాళ్ళు వచ్చాక కొన్ని పేరుకుపోయాయి. సో ఇది నడుస్తుంది. అంటే మీ టైంలో కూడా కొన్ని చెల్లించనివి, ఈవెన్ ఆరోగ్యశ్రీ టైంలో కూడా కొన్ని చెల్లించనివి, అవి ఎక్కువ ఉండడం వల్ల ఆ తర్వాత హాస్పిటల్స్ అన్ని కూడా మేము చెయ్యము అని మొండికేసేటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు అనేది కూడా ఒక విమర్శ ఉంది. లేదని కాదు, రాష్ట్ర విభజన జరిగిన నాడు కూడా బకాయిలు, ఫీజు బకాయిలు ఉన్నాయండి. కిరణ్ కుమార్ రెడ్డి గారి నుంచి ఏపీ నుంచి విభజన జరిగిన తర్వాత కూడా కొనసాగింపు జరుగుతూనే ఉంటది. ఏ మేరకు వీళ్ళు చెల్లింపులు చేస్తున్నారనే లెక్కలన్నా కనీసం ఉండాలి కదా. ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి ఫీజు రియంబర్స్మెంట్ పూర్తి స్థాయిలో ఆగిపోయింది. మేము పిల్లలని బళ్ళకు తీసుకోమనే స్థాయికి, స్కూల్ పిల్లలు, పాఠశాల విద్యార్థులను మేమిక బళ్ళకు తీసుకోమని మొన్న దసరా సెలవులలో పిల్లల్ని రానివ్వని స్కూళ్ళ పరిస్థితి చూసినామండి. ఇంత దారుణంగా ఉండేనా? ఇంత దయనీయమైన పరిస్థితి ఉండేనా? లేదు. బకాయిలు కొంత మేరకు కొనసాగుతూనే ఉంటాయి. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అధికారం కోల్పోయిన నాటికి రేపు ఎన్నికల్లో మళ్ళీ బకాయిలు ఉంటాయి, కానీ ఆ శాతం ఎంత, ఎట్లా ఉంటది పూర్తిగా వీళ్ళు అసలు వాటికి సంబంధించి చెల్లింపులే నిలిపివేసిండ్రు. వాటికి సంబంధించి చెల్లింపులనే నిలిపివేసినటువంటి పరిస్థితి ఏంటి? భవిష్యత్ తరాలు క్షమించే అంటారు వాళ్ళు. విద్యార్థులు, స్కూల్ పిల్లలు భవిష్యత్ తరాలు కాదా? మూసీ సుందరీకరణ జరగకపోతే భవిష్యత్ తరాలు క్షమించవు. మూసీతోని రాష్ట్ర ప్రజలందరికీ ప్రయోజనం ఏమన్నా ఉన్నదా? హైదరాబాద్ ప్రజలకు కానీ, హైదరాబాద్ ఇదానికి కానీ ఏదైనా ఉండొచ్చు. అది కూడా ఇందాక రవికుమార్ అన్నారు, దానికి పెట్టినటువంటి బడ్జెట్ కూడా అత్యవసర బడ్జెట్. దాని వల్ల అయ్యేది లేదు, పోయేది లేదు. సమాధానం తీసుకుందాం. సుమిత్ర గారు, గౌరీ సతీష్ గారు, బడ్జెట్ చూస్తే నంబర్ బ్రహ్మాండంగా ఉంది. ఇదంతా అంకెల గారడి. గతంలో పెట్టినటువంటి 3,04,000 కోట్లు, దానికి సంబంధించే 60-70% కూడా మీరు ఖర్చు చేసినటువంటి పరిస్థితి లేదు. సో ఇప్పుడు మరింత బడ్జెట్ పెట్టారు. అండ్ వీటిలలో ఇంద్రమైన్లకు సంబంధించి, వీటికి సంబంధించి కూడా కాస్త సవరించి గతంలో 12,000 కోట్లు పెడితే ఇప్పుడు 5,500 కోట్లకు తగ్గించారు. సో కొన్ని గ్యారంటీలకు సంబంధించి కూడా. అయితే ఎప్పుడు బడ్జెట్ చూసినా కూడా ప్రముఖంగా ఈ పథకాలకు అని పెద్దగా కనిపించేది. ఈసారి బీమా మాత్రమే అన్ని పేపర్లలో మనకు ప్రముఖంగా కనిపిస్తోంది. సో దానికి అయ్యేది కూడా పెద్ద ఖర్చేం కాదు అని అంటున్నారు. సో మిగతా వాటికి పెద్దగా కేటాయించలేదు కాబట్టి అంతంత మాత్రం చూపించే విధంగా ఉంటుంది కాబట్టి ఈ బీమా అన్నటువంటి దాన్ని ముందు పేజ్లో పెద్ద ఎత్తున వచ్చేటువంటి ప్రముఖమైన వార్తగా ఉందని మేము అనుకోవాలనా? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు పెద్దలు సుమిత్రాదేవి గారికి, అదే రకంగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మిత్రులు రవికుమార్ గారికి, మీకు హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఒక సామెత ఉంది ఊర్లల్లో, మా రవికి తెలుసు, సుమిత్ర మేడం కూడా తెలుసు, ఎందుకంటే వాళ్ళు కూడా నిజామాబాద్ కాబట్టి. ఎందుకనంటే పచ్చకమలకు లోకమంతా పచ్చగా కనిపిస్తుందట. ఎందుకనంటే అది దృష్టిలోపం. సో ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతున్నటువంటి మాటలు సత్యదూరమైనటువంటి మాటలు. మా అక్క 4 అసత్యమైనటువంటి మాటలు మాట్లాడారు. ఎందుకనంటే ఫీజు రియంబర్స్మెంట్ ప్రత్యక్షంగా పోరాటం చేసినటువంటి వాడిని, అందులో నేను కూడా ఒక భాగస్వామి కాబట్టి నాకు ప్రాక్టికల్ గా ఎక్స్పీరియన్స్. ఎందుకంటే గతంలో ఇందాక స్టేట్ రీఆర్గనైజేషన్, స్టేట్ ఏర్పడిన తర్వాత వాళ్ళు ఫాస్ట్ పేరుతోటి 850 కోట్లు రాష్ట్రం విడిపోయినప్పుడు పెండింగ్ ఉంటే ఫాస్ట్ పేరుతో 2 సంవత్సరాలు కొత్త షూ తెరుచుకొని తెగేదాకా తిరిగినాం అనేది మా సుమితక్క కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకంటే వారి తమ్ముడు కూడా విద్యా సంస్థలు నడుపుతాడని కూడా తెలుసు మా అందరికి కూడా. ఎందుకు చెప్తున్నా, దాంతో పాటుగా
దాంతో పాటుగా నేనేం చెప్తున్నానంటే గత ప్రభుత్వం ఈ బీఆర్ఎస్ పార్టీ పోయేటప్పటికి 4,860 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టి 2.5 సంవత్సరాలు చెల్లించకుండా కనీసం సమస్య ఏముంది, మీది ఏ విధంగా పరిష్కరించాలని చెప్పి చర్చించిన దాఖలాలు కూడా లేవు. మనిషి సహజత్వం ఏంటంటే సమస్య చెప్తే సగం దూరం అవుతుంది, ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది అనేది సైకలాజికల్గా మనందరూ కూడా తెలుసు, ఎవరు అవునన్నా కాదన్నా. అలాంటి వాళ్ళు కనీసం సమస్య వినడానికి కూడా మార్గం మనసు లేనటువంటి వాళ్ళు ఇప్పుడు మాట్లాడితే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ప్రత్యక్షంగా చేసినటువంటి పరిస్థితి కాబట్టి. దాంతోపాటుగా మనం అందరం చూసాం, నిన్న బడ్జెట్లో ప్రవేశపెట్టినప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యాభివృద్ధి కోసం కానీ, రైతుల కోసం కానీ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి కోసం కానీ బీమా అనేది, ఎందుకనంటే అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి వారికి బీమా అనేది పెద్దగా వారికి అవేర్నెస్ లేనటువంటి పరిస్థితి. దాన్నే ప్రభుత్వం దాన్ని పెద్దన్నగా తీసుకొని ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు దాన్ని అందరికీ ఏదైతే సంఘటన జరిగింది, మా రవి ఇందాక మాట్లాడుతూ ఒక మాట చెప్పిండు, వారికి దిగువ కాకుండా వారిని వీలైతే ఆర్థిక స్వావలంబన కల్పించాలి అని చెప్పి. గతంలో ఆరోగ్యశ్రీ ఏమైందో మా రవి ఇంకోటి కంపేర్ చేసి చాలా దురదృష్టం ఏంటంటే ఆయుష్మాన్ భారత్ ఆరోగ్యశ్రీ కంపేర్ చేసినట్టే నక్కకు నాగలోకి అనుకున్నటువంటి తేడా. మరి ఇదే ఈ బీమాను దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు భారతీయ జనతా పార్టీకి ఎందుకు కల్పించట్లేదు ఒక్కసారి సమాధానం చెప్పాలి కదా. చాలా తక్కువ డబ్బులే. అలాంటప్పుడు మేము ప్రవేశపెట్టినటువంటి 3,24,234 కోట్లలో బీమాతో పాటు దాంతోపాటు ఈ తెలంగాణ రాష్ట్రానికి యువత అనేది ఒక ఆధారం, వారికి విద్యా ఉపాధి అవకాశాలు కల్పించాలి. దానికోసం ఉన్నటువంటి 100 సంవత్సరాల చరిత్ర పైగలిగినటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ కానీ, జేఎన్టీయూ కానీ, మిగతా యూనివర్సిటీలు అందరికి కూడా అన్ని సంస్థలకు కూడా సతీష్ గారు బీమాను ప్రముఖంగా చెప్పుకుంటూ రైతు బీమాకు సంబంధించి ప్రస్తావన లేకుండా అయిపోయింది అని అంటున్నారు. చెప్పాలండి, అంటే బీమాకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రస్తావిస్తూ డెఫినెట్గా ఇది మంచిదే అయినప్పటికీ మరి రైతు బీమా అనే కాన్సెప్ట్ కూడా మంచిదే కదా. ఈసారి దాని ప్రస్తావనే పెద్దగా కనిపించలేదు. బోనస్ వీటన్నింటికి సంబంధించి ఏదైతే ఇచ్చారు, ఇప్పుడు పంటల బోనస్కు 3,500 కోట్లు కేటాయించినట్టు, సో ఇంకా కొన్ని వాటికి కూడా బోనస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అంటున్నారు. బట్ రైతు బీమా ప్రస్తావన అయితే లేదు. రైతులకే కాకుండా దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలందరూ కూడా అందరికీ ఇది కల్పించాలి, బీమా కల్పించాలనే ఉద్దేశంతో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దాంతో పాటుగా రైతులు ఎక్కడైతే వ్యవసాయానికి దూరం అవుతున్నారో వాళ్ళందరూ కూడా రేర్ ఒక స్కీమ్ తోటి, అంటే ఏదైతే రూరల్ అగ్రికల్చర్ రీజన్ ఒకటి ఏర్పాటు చేసి, ఎకనామిక్ రీజన్ ఏర్పాటు చేసి అక్కడ రైతులకు ఈ సేంద్రియ ఎరువులతో కాకుండా వాళ్ళకి ఆర్గానిక్ ఫామ్ డెవలప్ చేయాలి, ఖచ్చితంగా వారికి కూడా నిధులు కేటాయించాలని చెప్పి కూడా ప్రభుత్వం ఆలోచించి అందులో బడ్జెట్ కూడా కేటాయించడం అనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి. దాంతో పాటుగా రైతులకు మీరు ఇందాక చెప్పినట్టుగా ఏకకాలంలో 21,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేశామా లేదా? సతీష్ గారు, ఇది మాత్రం నిజంగా క్లారిటీ అవసరం ఉందండి. ఇప్పుడు నేను అది ప్రస్తావించే వాళ్ళని ఖచ్చితంగా అబ్జెక్ట్ చేశాను, అవ్వలేదు అనడం కరెక్ట్ కాదు అని. కానీ ఎంత అయింది, ఎంత మందికి అయింది, ఎన్ని ఎకరాలకు అయింది, ఎంత అమౌంట్ లో అయింది? సో ఇప్పుడు మనం ఫోన్ కాల్స్ పెట్టామనుకోండి సతీష్ సార్, మనం ఇప్పుడు ఫోన్ కాల్స్ పెట్టామనుకోండి, రుణమాఫీ కాని వాళ్ళు ఎవరు అంటే స్టిల్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. మాకు చెప్పారు, మేము కొన్ని జమ చేసి మేము గడితే ఆ లోపు ఉంటే 100% ఏకీభవిస్తా. అయితే కొద్దిమందికి సాంకేతిక కారణాల చేత, కొద్దిమందికి బ్యాంకులు విలీనం కావడం చేత, వాళ్ళ అకౌంట్ నెంబర్ చేంజ్ కావడం చేత, ఐఎఫ్ఎస్సి కోడ్ నెంబర్ చేంజ్ కావడం చేత, సాంకేతికమైనటువంటి సమస్యల చేత అక్కడక్కడ కొద్ది మందికి రుణమాఫీ కాని మాట వాస్తవం. మేము ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సరం లోపే 21,000 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసింది వాస్తవం. దాంతో పాటుగా ఖచ్చితంగా ఎవరైతే 16 గాని 17,000 కోట్ల వరకు అయ్యి ఉంటది అనేది ఒకటి, బట్ మీరు 21,000 కోట్లు అంటున్నారు అనేది. సో దీని గురించి ఒక క్లారిటీ ఇవ్వచ్చు కదా అధికారికంగా. మీరు ఆర్టీఐ యాక్ట్ కింద కానీ అప్లై చేసినట్టయితే ఖచ్చితంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి రైతులకు జిల్లాల వారీగా 32 జిల్లాల్లో ఉన్నటువంటి రైతులకు ఏ మేరకు ఏ జిల్లాకు ఎంత విడుదలైందో కూడా సాక్ష్యాలతో పాటు ఆన్ పేపర్ వచ్చే అవకాశం ఉంటుంది. అది మీరు డిస్కస్ చేయడం కాకుండా ప్రాక్టికల్ గా 21,000 కోట్ల రూపాయలు 79,540 మంది రైతులకు ప్రయోజనం జరిగింది. ఇంకా కొద్ది మందికి అక్కడక్కడ కావాల్సిన అవసరం ఉంది, దాన్ని ఖచ్చితంగా నెరవేర్స్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. దాంతో పాటుగా ఈ బడ్జెట్ లో విద్య,
ఉపాధి. ఎందుకనంటే రాష్ట్రంలో విద్యతో పాటు వాళ్ళకు స్కిల్ అవసరం. ఎందుకనంటే ఏ విధంగా మార్కెట్ రిక్వైర్మెంట్ ఉందో ఆ విధంగా విద్యార్థులు తయారు కావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ స్కిల్ యూనివర్సిటీ కూడా ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ లో నిధులు కేటాయించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సతీష్ సార్, ఒక్కొక్క వర్గం గురించి ఒక్కొక్క సెగ్మెంట్ గురించి మనం మాట్లాడుకుంటే ఇప్పుడు విద్యార్థులు, నిరుద్యోగులు ఈ కాన్సెప్ట్ లో మాట్లాడుకుంటే రీఎంబర్స్మెంట్ సంబంధించి మీరు మాట్లాడారు. సో యువతకు సంబంధించి ఇప్పుడు నిరుద్యోగులకు సంబంధించి భృతికి సంబంధించి ప్రస్తావన ఒకటి వస్తోంది మాటి మాటికి. అండ్ మహిళలకు సంబంధించి ఏదైతే మహాలక్ష్మిలో ఈ బస్సు ఇది కాకుండా 2500 కాన్సెప్ట్ అనేది కూడా ఒకటి వస్తోంది. పెన్షన్ దానికి సంబంధించి వస్తోంది. అండ్ ముఖ్యంగా యువకులకు యువ వికాసం దానికి సంబంధించి ఇవి కూడా తీసుకున్నారు, అప్లై కూడా చేశారు చాలా మంది. 2-3 సార్లు వాయిదా కూడా పడ్డది. సో దానికి సంబంధించి ప్రస్తావన కూడా ఆ కేటాయింపులు యువ వికాసానికి దరఖాస్తు తీసుకోవడం జరిగింది. వారికి కూడా బడ్జెట్ లో నిధులు కేటాయించారనేది మనం వాస్తవ పరిస్థితిని గ్రహించాలి. ఎందుకనంటే గత బడ్జెట్ లో కేటాయింపు జరగలేదు కాబట్టి అప్లికేషన్ తీసుకొని ఇప్పుడు దాన్ని చెల్లించడానికి అవకాశం ఉంది. కాబట్టి బేసిక్ గా రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులకు మిత్తులు కట్టవలసినటువంటి పరిస్థితి మ్యాండేట్ గా మనకు ఉందని అందరూ కూడా తెలుసు. ఎందుకంటే గతంలో కనీసం ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి నెల నెల వేతనం రావాల్సింది 1వ తారీఖు రావాల్సింది, 5వ తారీఖు రావాల్సింది, 20 నుంచి 25వ తారీఖు వరకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో వచ్చింది అనేది కూడా మనం వాస్తవ పరిస్థితిని గ్రహించాలి. ఒక్కొక్కటిగా చక్కదిద్దుకుంటూ ఎవరైతే ఉద్యోగస్తులకు వేతనాలు కానీ ఉద్యోగులకు ఉన్నటువంటి 317 జీవో ద్వారా వారు ప్రమోషన్లు లేక ఎంత సతమతం అయ్యారో దానికంటే ముందు మనం ప్రత్యక్షంగా చూసాం. మేము వచ్చిన తర్వాత ఉద్యోగస్తులకు వారికి ఉన్నటువంటి అవకాశాల దృష్ట్యా వారికి ఉన్నటువంటి డిపార్ట్మెంట్ల వారిగా వారికి ప్రమోషన్ చేయడం కానీ వారికి కావలసినటువంటి ఇందాక డిఏల గురించి మా సుమిత్రక్క వారు పెట్టిపోయినటువంటి 3 డిఏలు పెండింగ్ గురించి మాట్లాడారు. వారు పెండింగ్ ఏదైతే ఉద్యోగస్తులు వారు కూడబెట్టుకున్నటువంటి డబ్బులను వారు ఏ విధంగా 3 సంవత్సరాలు పెండింగ్ పెట్టిన కూడా గుర్తు చేసుకోవాలి. దాంతో పాటుగా ఆర్టీసీలో ఉన్నటువంటి 1000 కోట్ల రూపాయల నిధులను కూడా దారి మళ్లించి ఉపయోగించుకున్నటువంటి వాళ్ళు. దాంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఫ్రీ బస్సే కాకుండా మహిళలను కోటీశ్వరులు చేయాలనే ఉద్దేశంతో వారికి బస్సులు వేయడం కానీ పెట్రోల్ సార్ మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటా రవి గారు సతీష్ గారు మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటా సార్, మళ్ళీ తీసుకుంటాను సెకండ్ రౌండ్ లో. సత్యదూరమైన విషయాలు మాట్లాడుతున్నారు అన్నట్టుగా అంటున్నారు గౌరీ సతీష్ గారు. అయితే నేను ఏమంటున్నా, నేను సత్యమైన విషయాలు మాట్లాడతాను. 8,64,000 కోట్ల అప్పులు ఈ రాష్ట్రానికి ఇప్పటి వరకు, అంటే 2026-27 సంవత్సరానికి కలిపి 8,64,000 కోట్ల అప్పులు. టిఆర్ఎస్ దిగిపోయేసరికి 2023 డిసెంబర్ నాటికి ఇప్పటికి అంటే 2.5 సంవత్సరాల్లో వీళ్ళు చేసిన అప్పు 3,67,000 కోట్ల రూపాయలు. అంతకుముందు టిఆర్ఎస్ హయాంలో ఉన్నటువంటి అప్పు 6,00,000-7,00,000 కోట్లు. దాంట్లో ఎఫ్ఆర్బిఎం కిందకి వచ్చేది 3,00,000 చిల్లర కోట్లు. అండ్ ఎఫ్ఆర్బిఎం కిందికి రాని ప్రభుత్వం గ్యారంటీకి సంబంధించినవి కార్పొరేషన్ లో చేసినటువంటి 2,00,000 కోట్లు, 2,00,000 కోట్లు, మొత్తానికి 5,00,000. వచ్చిన తర్వాత 3,00,000 కోట్ల రూపాయలు అప్పు పెరిగింది. ఈ 3,00,000 కోట్ల అప్పు మీరు ఏదైతే తీసుకొచ్చారో కొత్తగా, దాని ద్వారా మీరేం చేసిరు? మీరు ఇప్పుడే ఏమన్నారు? పాత బకాయిలు చెల్లించడానికే వచ్చే ఆదాయం మొత్తం పోతుంది, పాత అప్పులు మిత్తిలు కట్టడానికి ఆదాయం మొత్తం పోతుంది. మరి అప్పుడు పోతే మరి 3,00,000 కోట్ల అప్పు దేనికి చేసి నాకు అర్థం కావట్లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. రోజు రోజుకి ఈ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతున్నా అనేది నిజం. రోజు రోజుకి ఈ యొక్క అప్పుల భారం ప్రజల పైన పెరుగుతుందనేది నిజం. రోజు రోజుకి అప్పుల ద్వారా ప్రజలకు మంచి జరగకపోగా, ఎటువంటి సంక్షేమం గాని అభివృద్ధి గాని జరగకపోగా ఉల్టా ప్రజల నెత్తిన అప్పు భారం పడుతుంది అనేది కూడా నిజం. ఈ విషయాలన్నీ కూడా అంగీకరించాలి కాంగ్రెస్ ప్రతినిధులు. మీరు అప్పులు గత ప్రభుత్వం చేసిన అప్పుల గురించే తిడుతున్నారు కానీ మరి మీరు చేసిన అప్పులు ఏంటండి? వాళ్ళు 10 సంవత్సరాల్లో చేసిన అప్పులు 3,00,000 చిల్లర కోట్లు అయితే మీరు 2 సంవత్సరాల్లో చేసిన అప్పులే 3,00,000 కోట్లు ఉంది కదా. మరి దానికి సమాధానం ఏం చెప్తారు? ఈ బడ్జెట్ లో మీరు ఏం చేసి, నేను ఇంకో విషయం చెప్తా, పోనీ మీరు మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అన్ని కూడా మీరు ఏ విధంగా అమలు చేసిరో తెలుసు, పోనీ దానికి ఏమైనా ఖర్చు చేసిరంటే ఏమైనా అనుకోవచ్చు. మీరు 6 గ్యారెంటీలకు ఏదైతే డబ్బు ఖర్చు అవుతుందో వాటి అన్నిటిని కూడా 100% 100% రోజులు అమలు చేసి ఉన్నప్పటికీ కూడా 3,00,000 కోట్ల అప్పు కాదండి, 3,00,000 కోట్ల అప్పు కాదు. రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి నిజంగా చాలా ఆవేదన భరితంగా ఉన్నది.
ఆందోళనకరంగా ఉన్నది. రేపు పొద్దున మనకు ఇంకో 10 సంవత్సరాలు గడిస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా FRBM పరిధి దాటి వెళ్ళిపోయిన మీరు 25% ఉండాల్సినటువంటి FRBM పరిధి 29% చేరుకున్నది. మళ్ళీ మీరు కొత్త కార్పొరేషన్లు క్రియేట్ చేసి మూసి కార్పొరేషన్, ఆ రైతు డిస్కమ్ అని చెప్పేసి ఇవన్నీ క్రియేట్ చేసి మళ్ళీ కొత్తగా అప్పులు పుట్టించుకోవడానికి దారులు వెతుకుతున్నారే కానీ ఆదాయం పెంచుకోవడానికి ఏమైనా చేస్తున్నారా? ఎక్కడ పెరిగింది మీ ఆదాయం చెప్పండి? రెవెన్యూ ఆదాయం పెరిగిందా? మీకు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా మేడం. సంవత్సరానికి ఒక 30 నుంచి 35 వేల కోట్ల ఆదాయం వచ్చేటువంటి ఈ రియల్ ఎస్టేట్ ఈ రిజిస్ట్రేషన్ ద్వారా సబ్ రిజిస్టర్ ఆఫీసులు కావచ్చు, ఇక్కడ నుంచి ఇంత ఆదాయం వస్తుంది. ఓన్లీ ఛార్జీలు టాక్స్ ఈ చాలాల్లో కట్టే ఆదాయం 25 నుంచి అంటే రవి గారు వీళ్ళు అంటున్నారు అంటే దేశవ్యాప్తంగా కూడా రియల్ భూమి చాలా వరకు తగ్గింది, సో అందుకోసం ఆ ఎఫెక్ట్ ఇక్కడ కూడా ఉన్నది అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. అవునా లేదంటే ఏంటి? నా ప్రశ్న ఏంటంటే ఆదాయం తగ్గింది ఎట్లా, అప్పులు పెరిగినాయి ఎట్లా, పెరిగిన అప్పుల ద్వారా మీరు ఏం చేసినారు? మీరు 100% అంతకుముందు ప్రభుత్వం 3 లక్షల కోట్ల అప్పులని మీరే అంటున్నారు. మీరు బడ్జెట్ లో చెప్పినారు FRBM పరిధిలో 3 లక్షల కోట్ల పాత అప్పులు ఉండే, ఇప్పుడు మేము చేసే 3,09,000 కోట్ల కొత్త అప్పులు అంటున్నారు. అంత అప్పు ఎందుకు పెరిగింది? ఏం చేసిర్రు? మీరు బకాయిలు ఆదాయం పెంచి బకాయిలు తీరుస్తున్నాం, మిత్తులు కడుతున్నాం అంటే మీరు కట్టింది ఏమన్నది, అప్పు తెచ్చింది ఏమన్నది కదా? ఇది ఒక ప్రశ్న. రియల్ ఎస్టేట్ గురించి మీరు అడిగిన చెప్తున్నా. రియల్ ఎస్టేట్ ఆదాయం ఏ ప్రభుత్వం ఒక 2 లైన్స్ లో చెప్పండి, మళ్ళీ మనకు సమయం అయిపోతే మిగతా వాళ్ళకి సరే. చాలా స్పష్టంగా చెప్తానండి. రియల్ ఎస్టేట్ ఆదాయము పెంచుకోవడానికి రియల్ ఎస్టేట్ భూమిని సృష్టిస్తుంది ఏ ప్రభుత్వం అయినా. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? గడ్డపార పట్టుకొని పోయి ఇల్లు కొట్టడానికి పోయి ఆ రియల్ ఎస్టేట్ అంతటిని కూడా, ఆ మార్కెట్ అంతటిని కూడా డమాల్ చేస్తున్నాడు, పడేస్తున్నాడు. దాని ద్వారా ఏమవుతుంది? ప్రభుత్వానికి రియల్ ఎస్టేట్ ఆదాయం తగ్గుతుంది ఒకటి. దాన్ని కవర్ చేయడానికి ప్రభుత్వ భూములు ఒకటి అమ్మేస్తున్నారు. ప్రభుత్వ భూములు అమ్మడం దాదాపు 20,000 కోట్ల. అండ్ సుమిత్ర గారు మీరు మాట్లాడాలనుకుంటా మాట్లాడండి 2 minutes. రవికుమార్ గారు అన్నట్టు హైడ్రా కారణంగా రియల్ ఎస్టేట్ రంగం కుదేలైన సంగతి తెలుసండి. ఒక రియల్ ఎస్టేట్ అయితే దానికి అనుబంధంగా అనేక రంగాలు ఆర్థికంగా సమాజంలో లోటు ఏర్పడుతుంది. దాని కారణంగా వ్యాపారాలు దెబ్బతింటాయి. ఏ రకంగా చూసినా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్థిక పరమైనటువంటి ఎదుగుదల ప్రజల్లో లేకుండా పోయింది. రేవంత్ రెడ్డి గారు అప్పు ఊడతలేదు అన్నట్టుగా ప్రజలు మొత్తుకునే పరిస్థితి, పైసా ఊడతలేదని ప్రజలు మొత్తుకునే పరిస్థితి. అప్పు ఊడతలేదు అనుకుంటూనే అబద్ధం ఆడుకుంటూనే పాపం ఆ పదవి విరమణ పొందినటువంటి ఉద్యోగులతోని, ఆ విశ్రాంత ఉద్యోగులతోని అబద్ధం చెప్పుకుంటూనే మరి 3 లక్షల పైచిలకు కోట్ల అప్పు తీసుకురాగలిగినరు. కేసీఆర్ గారు అప్పు చేసిండ్రు అంటారు. కేసీఆర్ గారు ఎన్ని నిర్మాణాలు చేసిండ్రు, కేసీఆర్ గారు అభివృద్ధిని సంక్షేమాన్ని 2 కళ్ళలాగా ఆయన ఎట్లా భావించి తెలంగాణ అభివృద్ధికి ప్రగతికి ఆయన మార్గం వేయగలిగిండ్రు, బాటలు వేయగలిగిండ్రు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. తెలంగాణ కానీ సంక్షేమం విషయంలో కానీ ఇప్పుడు అన్ని రకాలుగా అభివృద్ధి లేదు, సంక్షేమము లేదు. అభివృద్ధి లేదు, సంక్షేమము లేదు. నిర్మోహమాటంగా గాంధీల కుటుంబానికి 1000 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది అవసరమైతే అని చెప్తారు. ఇక్కడ ప్రజలకేమో, ఇక్కడ ఉద్యోగులకేమో రూపాయి ఉడతలేదంటారు. గాంధీ కుటుంబానికేమో 1000 కోట్లు ఇవ్వాలి అని చెప్తారు. ముఖ్యమంత్రి గారు ఎంత బహాటంగా, ఎంత నిర్మోహమాటంగా ఇప్పుడు సుమిత్ర గారు అవసరమైతే పార్టీ కోసమా లేకపోతే వాళ్ళ అధినేత కోసమా కార్యకర్తలు అందరూ కలిసి ఇవ్వాలి, పార్టీని బతికించుకోవాలి అన్నటువంటి కాన్సెప్ట్ లో ఉన్నదానికి, ముఖ్యంగా రాష్ట్రాన్ని కొల్లగొట్టి ఇవ్వాలి అన్నటువంటి కాన్సెప్ట్ కాదు కదా. ఇప్పుడు బీఆర్ఎస్ కు ఖచ్చితంగా పార్టీ నడవడానికో లేదంటే ఉందనుకోండి, ఆ నీడ్ ఉందనుకోండి, అందరూ భుజాల పైన వేసుకొని నిలబెట్టుకోవాలని అనుకుంటారు కదా, అనుకోరా? ఇప్పుడు కేసీఆర్ గారికి అవసరం పడ్డది, అప్పుడు మనందరం కలిసి అయినా కూడా కేసీఆర్ గారిని నిలబెట్టుకోవాలని మీరు అనుకుంటారా, అనుకోరా? అనుకుంటారు. ఇంత ప్రజల కన్నప్పుడేమో, ప్రజా అవసరాల కన్నప్పుడేమో వాళ్ళకి ఇవ్వాల్సినప్పుడు ఫైనల్ గా సతీష్ గారు ఇక్కడ అప్పు గురించి ప్రస్తావిస్తే లాస్ట్ టైం పెట్టినటువంటి బడ్జెటే మీరు పూర్తి స్థాయిలో ఖర్చు చేయలేదని ఒకటి, ఇప్పుడు దానికన్నా నంబర్ పెరిగింది. ఒకవైపు అప్పులు పెరిగాయి, ఆదాయం ఏమో తగ్గిన లెక్కలు కనిపిస్తున్నాయి. వివిధ లెక్కల్లో చూస్తే ఆదాయం గణనీయంగా తగ్గినట్టు కనిపిస్తోంది. సో వాళ్ళు తీసుకున్నటువంటి అప్పుకు కొన్నైనా నిర్మాణాలు అవి ఇవి అని చూపించగలుగుతున్నారు అంటున్నారు. మీరు తెచ్చినవి వడ్డీలు కిస్తీలు కట్టడానికే సరిపోతలేదు అంటున్నారు. అంటే సరిపోవట్లేదు అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇవే అప్పులకు వడ్డీలు కిస్తీలన్నీ వాళ్ళు కూడా కట్టుకుంటూ కూర్చున్నారు. తెచ్చిన అప్పులకు వాళ్ళు కట్టకుండా ఏం లేరు. వాళ్ళ ఉన్నప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడు వస్తుందంటే మీరు వచ్చినాక ఆదాయం తగ్గిందా రాష్ట్రానిది? ఇప్పుడు
ఈ దేశంలో ఏ పార్టీ హెలికాప్టర్ కొని సొంతంగా చందాలు కలెక్ట్ చేసి హెలికాప్టర్ కొన్నదో భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరులకు మీలాంటి సీనియర్ జర్నలిస్టులకు అందరూ కూడా బాగా తెలుసు. దాంతోపాటుగా మా ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కార్యకర్తలు ఎవరైతే పార్టీ సింపథైజర్లు ఉంటారో అవసరం అనుకుంటే మా లాంటి కార్యకర్తలందరం కూడా చందాలు వేసుకొని పార్టీని కాపాడుకుంటామని చెప్పినటువంటి మాటను మేము ఢిల్లీకి కట్టాలంటే అంతకంటే హీనమైనటువంటి మాటలు ఏమైనా ఉంటాయో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. మరి దీనికి కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కానీ సమాధానం ఎందుకనంటే హెలికాప్టర్ చందాలు వేసుకొని హెలికాప్టర్ కొన్న మాట వాస్తవమా కాదా? ఈ ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా చేసిందో మనందరికీ కూడా తెలుసు. దాంతోపాటుగా ఈ రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి రెండు ఒక ప్యారలల్ గా నడుస్తున్నటువంటి విధానాలు కాబట్టి ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో గతంలో వాళ్ళు డబుల్ బెడ్రూమ్ గురించి చెప్పారు. ఇప్పుడు మేము ప్రతి నియోజకవర్గంలో మా మండలంలో ఇప్పటి వరకు 8,500 ఇల్లు కంప్లీట్ అయినాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే పేదవాడి కళ వారి సొంత గృహం. దాంతో పాటుగా ఇందాక మీరు చెప్పినట్టుగా రైతు రుణమాఫీ చేసినటువంటి పరిస్థితి వాస్తవమా కాదా? దాంతో పాటు వరంటే ఊరన్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు రైతుల గురించి ఇప్పుడు తుమ్మల అదే చెప్తున్నారండి. బీఆర్ఎస్ మొత్తం చెప్పలేదు. ఒక జిల్లా కలెక్టర్ మాటలు సతీష్ గారు అన్న ఒక్క నిమిషం, జిల్లా కలెక్టర్ మాటలను వారు ఎంత సదృఢమైనటువంటి సుమిత్ర గారు కమిషన్ చైర్మన్ చెప్తారు. ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలను కలిసి సుమిత్ర గారు జోష్న మేడం గారు మా సుమిత్రక్కని దయచేసి మాట్లాడొద్దని చెప్పండి ప్లీజ్. మాట్లాడరు వాళ్ళు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు కదా, ప్రశాంతంగా విన్నా కదా. సరే సతీష్ గారు ఇండ్లు అంటున్నారు. మొన్ననేమో అంటే గత బడ్జెట్ లో 12,000 కోట్లు కేటాయించారు. ఇప్పుడు దాన్ని తగ్గించి 5,500 కోట్లకు తగ్గించారు. సో ఈ లెక్కలన్నీ కూడా ప్రస్తావనకు వస్తాయి కదా. ఎస్, ఎందుకు అనంటే దాన్ని మాడిఫై చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎవరైతే ఇన్కంప్లీట్ గా ఉన్నటువంటి కొన్ని గృహాలు బేస్మెంట్ వరకు లేసినట్టు ఉన్నాయి, దాంతో పాటుగా కొన్ని వాల్స్ లేసినటువంటి వాటి ఉన్నాయి, వాటన్నిటి కూడా సవరించి వారందరూ కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అందించాలనే ఉద్దేశంతో ఆలోచించడం జరుగుతుంది ప్రజాప్రభుత్వం. దాంతో పాటుగా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడు కూడా కడుపు నిండా అన్నం తినాలి, వానికి సన్నబియ్యం అందించాలని చెప్పి కూడా ప్రజాప్రభుత్వం చేస్తుందా లేదా ఇవన్నీ కూడా వాళ్ళు కల్పించారు. దాంతో పాటు మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించాలి. కేటాయించినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో ఖర్చు చెయ్యాలి అని ఆకాంక్షిస్తూ క్లోజ్ చేస్తుండండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు సతీష్ గారు, సుమిత్ర గారు, రవికుమార్ గారు. సార్ టైం అయిపోయి కూడా 1 minute అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.